నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ఏపీ తెలంగాణ ఎన్సీసీ గ్రూపుల విభజన ప్రక్రియను త్వరలో పూర్తి చేస్తామని ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. శ్యామలనగర్లోని ఎన్సీసీ గ్రూప్ హెడ్ క్వార్టర్స్ ను మధుసూదన్ రెడ్డి సందర్శించారు. ఎన్సీసీ లేని జిల్లాలో ఎన్సీసీ ఏర్పాటుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1600 కళాశాలల అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయని, అన్ని సౌకర్యాలను పరిశీలించి త్వరలో అనుమతి ఇస్తామన్నారు. ప్రతి గ్రూప్లో ఎన్సీసీ అకాడమీ ఏర్పాటు చేయడమే కాకుండా కడప ఎన్సీసీ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తామన్నారు. కనీస సౌకర్యాలు లేని కళాశాలల ఎన్సీసీ అనుమతులను రద్దు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో గ్రూప్ కమాండర్ చంద్రశేఖర్, ప్లానింగ్ అండ్ కోఆర్డినేటర్ సంజయ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. సెగ్రిగేట్ చేసిన తర్వాత అన్ని డిస్ట్రిక్ట్స్లో కవర్ అవ్వట్లేదు ఎన్సీసీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్సీసీ ఫుట్ ప్రింట్ అన్ని డిస్ట్రిక్ట్స్లో లేదు. ఇప్పుడు అన్ని డిస్ట్రిక్ట్కి స్ప్రెడ్ చేయాలి ఎన్సీసీని. కొన్ని డిస్ట్రిక్ట్స్ అసలు ఎన్సీసీ అనేది లేనే లేదు. వీల్ హావ్ టు స్ప్రెడ్. ఆ ఎన్సీసీ ప్రజెన్స్ ఉండాలి. దట్ ఈస్ వన్. కొన్ని చోట్ల ఎస్పెషలీ ట్రైబల్ ఏరియాస్లో, ట్రైబల్ స్కూల్స్లో ఎన్సీసీ లేదు, వాళ్ళకి ఎన్సీసీ అనే అవగాహన కూడా లేదు. అక్కడ కూడా ఎన్సీసీ స్ప్రెడ్ చేయాలి. ఎస్పెషలీ బ్యాక్వర్డ్ రూరల్ ఏరియాస్లో, బ్యాక్వర్డ్ ఏరియాస్లో ఎన్సీసీ స్ప్రెడ్ చేయాలి. 1600 పైన కాలేజెస్, స్కూల్స్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ పెరిగింది. సమ్ కాలేజెస్ ఇనిషియల్ ఏం చేస్తారంటే ఎన్సీసీ కావాలని చెప్పేసి అన్ని ఫెసిలిటీస్ ఇస్తామని వస్తారు మా దగ్గరికి. బట్ చూస్తే ఫెసిలిటీస్ మనం గ్రౌండ్ లెవెల్ చూసిన తర్వాత ఇనిషియల్లీ ఒప్పుకుంటారు, ఎన్సీసీ ఇచ్చేస్తాం. ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి ఎన్సీసీ యూనిట్ రాగానే అక్కడ బోర్డు పెట్టుకొని వాళ్ళ ఎన్రోల్మెంట్ పెరుగుతుంది వాళ్ళ కాలేజీలో, తప్పితే వాళ్ళు ఫోకస్ చేయట్లేదు. సో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్, అలా చేయొద్దు. అందుకని చెప్పేసి వాటిని వీడౌట్ చేస్తున్నాం. వీడౌట్ చేసేసి ఓన్లీ చాలా కాలేజెస్ ఉన్నాయండి, 1600+ కాలేజెస్ స్కూల్స్ అండ్ కాలేజ్ వెయిటింగ్లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 596 ను వెంటనే రద్దు చేయాలని జనచైతన్య వేదిక అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి డిమాండ్ చేశారు. రామన్నపేటలోని జనచైతన్య వేదిక కార్యాలయంలో లక్ష్మణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 1954, 1977 మధ్యకాలంలో దళితులు, పేదలకు ప్రభుత్వం భూమిని కేటాయించిందన్నారు. 596 జీవో ద్వారా అసైన్డ్ భూములకు భూమి హక్కు కల్పిస్తామని ఆశ చూపి వైసీపీ ప్రభుత్వం భూమి హక్కు చట్టాన్ని అమల్లోకి తెచ్చిందన్నారు. ఇప్పుడు ప్రభుత్వంలోని పెద్దలు పేదలను భయపెట్టి అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకున్నారన్నారు. జీవో నెంబర్ 596ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని విధుల నుండి తొలగించాలని కోరారు. అసైన్డ్ భూముల కొనుగోలుపై విచారణ కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలని కోరారు. గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 596 ద్వారా ఈ అసైన్ భూములకి ఎవరైతే కలిగి ఉన్నారో వారికి భూమిపై హక్కు కల్పిస్తున్నామని, వారు అమ్ముకునే హక్కు కల్పిస్తున్నామని, తద్వారా వారు లక్షాధికారులు అవుతారని ఆశ కలిపి ఆ చట్టాన్ని ముందుకు తీసుకొచ్చారు. కానీ ఆ చట్టం వచ్చిన తర్వాత ఆ విషయం ముందుగా తెలుసుకున్న వాళ్ళు, ముఖ్యంగా చీఫ్ మినిస్టర్ ఆఫీసులో ఉన్న ఉన్నతాధికారులు, ఇతర ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, బడా రాజకీయ నేతలు, వీరందరూ విశాఖపట్నంపై వాలి కొన్ని వందల ఎకరాలని ముందుగానే కైవసం చేసుకున్నారు. అతి తక్కువ ధరకు కొన్నారు. జనచైతన్య వేదికగా మేము ఆ 596 జీవోని వెంటనే రద్దు చేయాలని, ఎవరైతే భూములు స్వాధీనం చేసుకున్నారో తిరిగి పేదలకి ఇప్పించాలని, దీంతోపాటు అనేక అభియోగాలు గురవుతున్న ప్రస్తుతం ఉన్న చీఫ్ సెక్రటరీ కెఎస్ జవహర్ రెడ్డి గారిని ఎన్నికల విధుల్లోంచి తప్పించాలని. పొన్నూరు నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి లక్ష్మీకుమారి వైసీపీ ఏజెంట్గా వ్యవహరిస్తున్నారని టీడీపీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ మాదాల వెంకటేశ్వర్లు అన్నారు. ఎన్నికల కౌంటింగ్ హాల్లోకి టీడీపీ ఏజెంట్తో పాటు అభ్యర్థికి అనుమతి లేదని చెప్పడంపై జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. సాధారణంగా ప్రతి ఎన్నికల కౌంటింగ్కు ఏజెంట్తో పాటు అభ్యర్థికి కూడా ఎన్నికల కమిషన్ కౌంటింగ్ హాల్లోకి అనుమతి ఇస్తుందన్నారు. వైసీపీ నాయకులకు మేలు చేసేందుకు రిటర్నింగ్ అధికారి లక్ష్మీకుమారి కొత్త రూల్స్ ను అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి కౌంటింగ్ హాల్లోకి ఏజెంట్తో పాటు అభ్యర్థికి అనుమతి ఇవ్వాలని కోరారు. రౌండ్ నెంబర్ 1 ఆర్ఓ టేబుల్ దగ్గర పరిశీలన చేస్తూ ఉంటారు. రౌండ్ నెంబర్ 2 స్టార్ట్ అవుతుంది. అక్కడ ఎలక్షన్ ఏజెంట్ కానీ అభ్యర్థి కానీ అవి చూస్తూ ఉండాలి. ఆర్ఓ టేబుల్ దగ్గర ఉన్న ఏజెంటు మా తరఫున అక్కడికి వచ్చేటటువంటి రౌండ్ నెంబర్ 1 చూడటం కానివ్వండి, పోస్టల్ బ్యాలెట్లో ఏదైతే అభ్యంతరం ఉందో ఆ పోస్టల్ బ్యాలెట్ ఆర్ఓ టేబుల్ మీదకి వస్తే మా యొక్క అనుమతితోటి ఆర్ఓ టేబుల్ దగ్గర ఉన్న ఏజెంటు వాటి మీద కూడా సలహా సంప్రదింపులు ఇస్తారు. మేము ఏదైతే కంట్రోల్ యూనిట్ సరిగా లేకపోయినా, టోటల్ సరిగా లేకపోయినా దాన్ని ఆర్ఓ టేబుల్ దగ్గరికి పంపితే ఆర్ఓ టేబుల్ దగ్గర ఉన్నటువంటి ఏజెంటు ఇదెలా గమనిస్తూ ఉంటాడు. దీనికి భిన్నంగా ఆర్ఓ టేబుల్ దగ్గర ఏజెంట్ అనేవాడు ఉండరు.
అని చెప్పడం అనేది ఇది చట్టవిరుద్ధం. ఆవిడ అవగాహన లేమా లేకపోతే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంటూ ఏ రకంగానైనా ఇప్పుడు ఇబ్బంది పెట్టాలి ఇంకా కౌంటింగ్లో కూడా అనేదానికి ఇదొక నిదర్శనం. జూన్ 4న నిర్వహించనున్న ఓట్ల లెక్కింపును పగడ్బందీగా నిర్వహించాలని అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితీష్ వ్యాస్ ఆదేశించారు. ఢిల్లీలోని నిర్విచన్ సదన్ నుండి నితీష్ వ్యాస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా వెలగపూడి సచివాలయం నుండి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఇతర అధికారులు పాల్గొన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా చేపట్టిన చర్యలను అధికారులు ఆయనకు వివరించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వైసీపీకి వ్యతిరేకంగా పడ్డాయి కాబట్టే వాటిని తగ్గించేందుకు తప్పుడు ప్రచారంను ఆ పార్టీ నేతలు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ధ్వజమెత్తారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అశోక్ బాబు మీడియాతో మాట్లాడారు. ఎలక్షన్ కమిషన్ టీడీపీతో కుమ్మక్కైందంటూ నోటికి వచ్చినట్లు సజ్జల పేర్ని నాని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. నిబంధనల ప్రకారమే పోస్టల్ బ్యాలెట్పై ఈసీ ఆదేశాలు ఇచ్చిందనే విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు. 24న ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఏమని బ్యాలెట్ పేపర్ మీద ఆర్ఓ గారి ఫాస్ట్ మెయిల్ కానీ సిగ్నేచర్ కానీ లేకపోతే రిజెక్ట్ చేసే ప్రొవిజన్ లేదు. అటువంటిది ఏదైనా జరిగితే ఎక్కడ బ్యాలెట్ పేపర్ మీద కావాలని వేయకపోయినా ఒకసారి మర్చిపోవచ్చు, లేదు పని హడావుడిలోనూ కావాలనో సంతకం పెట్టలేకపోవచ్చు. ఏ సందర్భంలో అయినా సరే కారణం ఏదైనా సరే అటువంటి ఫాస్ట్ మెయిల్ కానీ ముద్ర కానీ లేనప్పుడు ఆ పోస్టల్ బ్యాలెట్ని రిజెక్ట్ చేయొద్దని చెప్పి మేము ఎలక్షన్ కమిషన్ అడిగాం. అది కూడా ఏంటి, అది రూల్లో ఉంది కాబట్టి ఏది చెప్పినా స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ చెప్పితేనే కింద కౌంటింగ్లో అది అమలవుతుంది తప్ప నోటి మాటకి చెప్తే కుదరదు. గుజ్జనగుండ్లలోని ఆంజనేయ స్వామి దేవస్థానంలో 25వ వార్షిక హనుమన్ జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారికి నిర్వహించిన విశేష పూజల్లో భక్తులు పాల్గొన్నారు. రుద్ర కళాక్షేత్రం ఆధ్వర్యంలో మార్చిరాజు రాజేష్ శిష్య బృందం కూచిపూడి జానపద నృత్య ప్రదర్శన అందర్నీ అలరించింది. సిటీ వార్తలు సమాప్తం. నమస్కారం.